15 ఆగస్టులోగా రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు సీఎం రేవంత్. రైతు బంధు డబ్బులే సక్కగా వెయ్యనప్పుడు రుణమాఫీ అనడం చెవిలో పూలు పెట్టడమే అంటూ కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. నిన్న రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు, రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. మరే సన్నాసులారా, తాతకు దగ్గు నేర్పాడు మా కథలు చెప్పకండి. వెనకటికెప్పుడో రైతు రుణమాఫీ మేం చేసినాం. రైతులకు బోనస్ ఇచ్చింది మేము. రైతులకు రుణమాఫీ, రైతులకు బోనస్ ఇచ్చిన మేము 100 రోజుల్లో 5 పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు, నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? నేను అడుగుతా ఉన్నా, ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా. దేవుణ్ణి వాడుకోవడం కాదు, నువ్వు 100 రోజులు ఎందుకు చేయలే? ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖే చేస్తా అని చెప్పినావు కదా. 100 రోజుల్లో నీ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తా అన్నావు కదా అసెంబ్లీలో. నీ చట్టబద్ధత ఏమైంది? మొదటి సంతకం పెడతా అన్నావు, నీ మొదటి సంతకం ఏమైంది? అన్నీ జూటా మాటలే, అబద్ధాల మీద నువ్వు ఇవాళ అధికారంలోకి వచ్చినావు, అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు. అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓడితేనే ఈ 6 గ్యారంటీలు అమలైతాయని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ 6 గ్యారంటీలు అమలైతాయని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు.